హాయ్, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్ అందరికీ. మీతో ఒక అతి ముఖ్యమైన విషయం షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి ఆ అతి ముఖ్యమైన విషయం అంటే, మనకి వెస్టేజ్లు కాకుండా బయట తిరుగుతూ ఉన్న తరుణంలో కొన్ని కంపెనీస్ హల్చల్ చేస్తూ ఉంటాయి. సో అయినా డబ్బులు కట్టే వాటికి నమ్మకూడదు అనేసి మనకి గవర్నమెంట్ సైతం మనకు చెప్తా ఉంది. సో ఈ మధ్యలో అంటే ఎలక్ట్రిక్ సంబంధించి కావచ్చు, తర్వాత క్రిప్టో కరెన్సీ అని కావచ్చు. సో అలా కొన్ని కంపెనీస్ అనేసి మనీ సర్క్యులేషన్ కంపెనీస్ వస్తూ ఉన్నాయి. అయినా నమ్మకూడదు అయినా అన్న కూడా వాటిని నమ్ముతున్నారు, మోసపోతున్నారు కదా. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. నిర్మల్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ స్కామ్ షాక్ గురి చేస్తోంది. క్రిప్టో యూబిట్ కాయిన్ స్కామ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కామ్ లో 175 మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల పాత్ర ఉన్నట్టు తేలడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 5 స్టార్ రేటింగ్ ఉన్న 8 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. జైలుకు వెళ్లిన 2 ఉపాధ్యాయులను నిర్మల్ డీఈఓ సస్పెండ్ చేశారు. ఈ మొత్తం మార్కెట్ ను బ్రిజ్ మోహన్ దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అతన్ని అరెస్ట్ చేసేందుకు ఎల్ఓసీకి అప్లై చేశారు. ఈ క్రిప్టో స్కామ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అసలు ఈ స్కామ్ ఏంటి, ఎలా జరిగింది, ఇందులో ప్రభుత్వ టీచర్లు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, పోలీసులు చెప్తున్న సంచలన విషయాలేంటి? నిర్మల్ జిల్లాలో బట్టబయలైన ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి యూబిట్ స్కామ్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో నాన్ రెగ్యులేటెడ్, అంటే లీగల్ కాదు, నాటుకోళ్ల పెంపకం చేస్తూ 6 లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు నుండి డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లీగల్ కాదు, ఈ కేసులు పెట్టేందుకు అనుమతి కూడా లేని పరిస్థితి కనిపిస్తున్న క్రిప్టో కరెన్సీకి సంబంధించిన దందా ఇది. ఇందులో యూబిట్ అనే పేరుతో ఒక క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేశారు. ఆ కరెన్సీని క్రియేట్ చేసి పిరమిడ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ రూపంలో ఈ కరెన్సీని ప్రజల్లోకి తీసుకువచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లాలో కడెం, ఖానాపూర్, తానూరు, బైన్సా ఈ డివిజన్లలో పెద్ద ఎత్తున ఏజెంట్లుగా కొంతమంది జాయిన్ అయ్యారు. ఈ ఏజెంట్లుగా జాయిన్ అయిన వాళ్ళే ఇప్పుడు పెద్ద ఎత్తున సంపాదనను సంపాదించుకొని 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్లుగా మారిన పరిస్థితి. వారంతా ప్రభుత్వ ఉద్యోగులు కావడం, అందులో ప్రభుత్వ ఉపాధ్యాయులు కావడం ఇప్పుడు ఇక్కడ సెన్సేషనల్గా మారిన పరిస్థితి. దాదాపుగా 175 నుంచి 200 మంది ఉపాధ్యాయులు ఇందులో పెట్టుబడులు పెట్టారు, ఏజెంట్లుగా మారారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1,00,000 పెట్టుబడి పెట్టించి వారి దగ్గర నుంచి 1,00,000, 2,00,000, 3,00,000 ఈ విధంగా చేతులు మారుతూ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిగినట్టుగా తెలిసింది. ఎస్పీ జానకి షర్మిల విచారణ కొనసాగిస్తున్నారు. ప్రత్యేక అధికారిగా బైన్సా ఏఎస్పీ అవినాష్ కుమార్ను కూడా కేటాయించిన పరిస్థితి. 12 బృందాలతో పూర్తిగా ఈ బిట్కాయిన్కు సంబంధించిన కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే వివిధ శాఖలకు సంబంధించి కేవలం ఉపాధ్యాయులు కాకుండా విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళే కాకుండా రెవెన్యూ, ఇటు ఇరిగేషన్కి సంబంధించి, మరోవైపు పోలీస్ శాఖకు సంబంధించిన ఏఆర్ కానిస్టేబుల్ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా గుర్తించారు. దాదాపుగా 175 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉండడంతో దీన్ని ఏ విధంగా తీసుకువెళ్లాలనే కోణంలో పోలీసులు అయితే లోతుగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. కీలకంగా ఉన్న 5 స్టార్లుగా ఎవరైతే ప్రాసెసర్లుగా ఉన్నారో అందరినీ అదుపులోకి తీసుకున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో, ఇదంతా ఆపరేట్ చేస్తున్న కింగ్ పిన్ బ్రిజ్ మోహన్ సింగ్ గా గుర్తించారు. ఇతను హిమాచల్ ప్రదేశ్లో గత 2022లోనే ఇలాంటి తరహానే పెద్ద ఎత్తున స్కామ్ను పాల్పడినట్టుగా తెలిసింది. యూబిట్కు సంబంధించి క్రిప్టో కరెన్సీని క్రియేట్ చేసి ఆ క్రిప్టో కరెన్సీని ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున పెట్టుబడి పెట్టాలని చెప్పడం, మల్టీ లెవెల్ మార్కెటింగ్లో పిరమిడ్కు సంబంధించిన దాని ప్రకారం అయితే ఒక్కొక్కరికి డబ్బులు అదనంగా వస్తాయంటూ చెప్పడం, నెలలోనే 5 నుంచి 10% రెట్టింపు డబ్బులు వస్తాయంటూ కూడా నమ్మబలగడంతో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసిన వ్యక్తులు కూడా కింది స్థాయి సామాన్య మధ్యతరగతికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. వీళ్ళంతా నిర్మల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు. మరోవైపు ఈ స్కామ్ను లోతుగా దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఉత్తర తెలంగాణకు సంబంధించి జగిత్యాల, మంచిర్యాల, ఆదిలాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి ఈ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా బాధితులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. బాధితుల నుండి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటే నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మల కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 175 మంది ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ళకి నోటీసులు అందించేందుకైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ నరేష్.